శృంగార కోరికలు నియంత్రణలో ఉంచుకున్న వాళ్లే ఈ భూమి మీద సుఖశాంతులతో చాలా రోజులు బ్రతికగలరు. మనుషులకి ఆడ, మగ లు ఇది అర్థం చేసుకోవాలి. వాళ్ల కష్టాలకి, పతనానికి ఒక్కోసారి వాళ్ల కామంతో కూడుకున్న అక్రమ సంబంధాలు కాగలవు. ప్రతి ఒక్క ఆడ, మగ వాళ్ల ఆత్మలు మంచిగా ఉండవు. కొందరు రాక్షస స్వభావం కలిగి ఉంటారు, మరి కొందరిలో విషం దాచుకుని ఉంటారు. మరికొందరి తల రాత ఇంకొకరి జీవితాన్ని నాశనం చేసేలా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రతిసారి మీలో కలిగే కోరికల మాటలు వినకండి. అది మిమ్మల్ని తప్పుడు దిశలో తీసుకెళ్లే అవకాశం ఉంది. దానితో మీరు అన్ని విధాల నష్టపోతారు. ప్రతి ఒక్కరిలో అందం, ఫిగర్ చూసి రిలేషన్ కోసం పాకులాడకండి. ఇది ఎంత మోసం. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో కూడా నిజమైన సౌందర్యం, నిజమైన ప్రేమ, రిలేషన్ వాల్యూ దీనికంటే చాలా ఎక్కువ. చూసిన ప్రతి ఒక్కరితో సెక్స్ రిలేషన్ కోసం ఎదురు చూడకండి. ప్రతి ఒక్కరు కావాలి అంటే అందరి శరీరాలు ఒకటే అనుకుని మోసపోకు. కొంతమంది పాములు అయి ఉంటారు. మిమ్మల్ని కాటు వేసి మీ జీవితం నాశనం చేసేస్తారు. మీ సుఖ శాంతులు దూరం చేసేస్తారు. అందుకే కామంతో పాకులాడే వాళ్ల కంటే నిగ్రహంగా ఉండే వాళ్ల జీవితాలు ఎంతో గొప్పగా ఉంటాయి, ఉత్తమ ఫలితాలు ఇస్తాయి. ఒక్కరికంటే ఎక్కువ రిలేషన్స్ కలిగి ఉండటం పురుషత్వం కాదు. లోకం మిమ్మల్ని స్త్రీవాది, మోసగాడు, పిల్లలుని కని పడేసే మెషిన్ అనుకుంటారు. అంతే చీప్ గా అయ్యే వాడు నిజమైన మగాడు కాదు. కేవలం పడక సుఖం కోరుకోవటం నిజమైన మనుషులు కాదు. వాళ్ల బాధ్యతలు నుండి దేనికోసమో పారిపోకుండా అన్ని నెరవేర్చుకున్న వాళ్లే నిజమైన మనుషులు. ఒక్కరు ఉంటారు మిమ్మల్ని నిజంగా ప్రేమించే వాళ్లు. వాళ్లతో జీవితం పంచుకుంటే చాలు. ఈ మధ్య ఎక్కడ చూసినా ప్రపంచం మీద ఇంకేమీ లేదు, ఓన్లీ అక్రమ సంబంధాలు ఉన్నాయి. 5 నిమిషాల సుఖం కోసం పిల్లలని చంపేస్తున్నారు, మొగుడిని చంపేస్తున్నారు, పెళ్లాలని చంపేస్తున్నారు. దేవుడు ప్రతి మనిషిని ఒకేలా సృష్టించాడు. ప్రతి ఒక్కరితో 5 నిమిషాల సుఖం ఒకేలా ఉంటుంది కదా, మరి ఎందుకు ఒక్కరి కోసం ఇంకొకరిని చంపుకుంటున్నారు? కొత్త వాళ్లని కోరుకునే వాళ్లు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ప్రాణం చాలా విలువైనది. ఒక్కరిని చంపేస్తే వాళ్లు ఎలాగో చచ్చిపోతారు, కానీ నువ్వు కూడా ఏం సుఖంగా ఉంటావు? నీ బ్రతుకు కూడా నాశనమే కదా.